వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే వేణిగండ్ల రాము వైసీపీపై విమర్శలు చేశారు. ట్రెండింగ్ అంశాలను పట్టుకుని వైసీపీ రోడ్లపైకి వస్తోందని ఆరోపించారు. జెన్జీ పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని, యువత సమస్యలను నిజంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. 16,000 టీచర్ పోస్టులు ఇచ్చామని వైసీపీ విమర్శలకు ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు. మీరు నోటికొచ్చింది ఒకటి, నోటికొచ్చిన ఒక ఆరోపణ చేస్తారు. ఆరోపణ మళ్ళీ కంటిన్యూషన్ కోసం అక్కడ జంజీ జరిగింది, ఇక్కడ జంజీ పెడుతున్నాం. జంజీ అంటే ఏంటో కూడా తెలియకుండా నోటికొచ్చినట్టు ఏదో చేసుకుంటూ పోతుంటారు. వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. 16,000 పైగా జాబులు ఇంతమందికి ఇస్తే దాంట్లో అక్రమాలు జరిగినాయని ఎవరిని చెబుతాడండి? బేసిక్గా దీంట్లోంచి చేసిన వాళ్ళు కానీ, నిజంగా జరిగిన వాళ్ళు కానీ, నిన్న తిరిగిన వాళ్ళు ఒకసారి చూసుకోండి. మరి ఒకసారి అందరూ కూడా ఇక్కడి నుంచి ఎవరైనా జంజీ మాకు అన్యాయం జరిగింది అనుకుంటే దాని తాలూకు సర్టిఫికెట్లు కూడా పెట్టుకుని తిరిగితే బెటర్ అవుతాం. బేసికలీ దీంట్లో లేకపోతే అది చదువుకున్నాడో లేదో తెలియదు, దీంట్లోంచి చదివేశాడో లేదో తెలియదు, ఏం చేశారో తెలియదు. జంజీ అనే పదం అంటే ట్రెండింగ్ లేదు ఉంటే అది వాడైతే మనం కూడా ట్రెండ్ అవుతాం అనుకునేది రాంగ్ పద్ధతి. అదైతే కనుక అందరికీ తెలిసిందే. ఈ జంజీ ఉద్యమం అనేది ప్రజల నుంచి వచ్చింది. వైసీపీ తరఫున జంజీ ఉద్యమం ఏదైనా కానీ చెప్తాను. జంజీ ఉద్యమం అనేది వైసీపీ తరఫున, తెలుగుదేశం తరఫున, బీజేపీ తరఫున ఇలా ఒకరి తరఫున ఒకరు రారండి. వాళ్ళంతా ఇండిపెండెంట్ పీపుల్, ఇండిపెండెంట్గా వద్దామని వాళ్ళ ఉద్దేశం. బేసిక్ ఓన్ చేస్తానికి ప్రయత్నం